పోలీసు అమరవీరుల సంస్మరణలో భాగంగా ఈరోజు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణంలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి అదనపు ఎస్పీ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ పోలీస్ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై, పోలీస్ శాఖ పనితీరు, వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ అంటే ఏమిటి, అది ప్రజలకు శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని పని విధానం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకోసం స్టాల్స్ను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో పట్నా ఇన్స్పెక్టర్ కృష్ణ, ఆర్ఐ యాదగిరి, ఆర్ఎస్ఐలు శ్రావణ్ యాదవ్, దిలీప్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక 100 మెంబర్స్ మీకు ఈక్వల్ అండి. 100 మెంబర్స్ మీ ఎవరు ఉన్నట్టే, ఒక వెపన్ ఆటోమేటిక్ వెపన్ ఏదైనా మీద ఉన్నట్టే. కాబట్టి మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మనతో పాటు మనం యూజ్ చేసే వెపన్ కూడా మంచిగా ఉండాలి. సో దీని గురించి మీకు ఫస్ట్ చెప్దాం అనుకున్నాం. మీ దగ్గర ఇక్కడ చాలా ఉన్నాయి, ఇష్టాలు ఉన్నాయి. బేసిక్ మనకి స్టార్టింగ్ పోలీసులు ఇచ్చినటువంటి వెపన్, మనము వెపన్ వాడాలన్నటువంటి సొసైటీ తయారు కావాలి. మనం దానిలో తీవ్రవాదం గురించి, ఎక్స్ట్రీమిజం గురించి దీన్ని వాడడం. ఇప్పుడు అంతా ఎడ్యుకేటెడ్ సొసైటీ, ఇలైట్ సొసైటీ, మంచి సొసైటీ అయితే మన వెపన్స్ అన్ని మనం బెల్లా బంప్స్ లో పెట్టుకొని తాళ వేసి సీల్ చేసుకొని అట్లా లేదు. ఇట్లా పట్టుకోవాలి, వీళ్ళు ఎట్లా పట్టుకోవాలి. ఓకే, కొద్దిగా తిరగండి అటు, ఇట్లా పట్టుకోమ్మా. ఇగో అట్లనే పెట్టుకోవాలి, జరగాలి. ఇంకొకరు తీసుకో, ఇంకేమున్నా పని ఇచ్చే బరువు ఉంటుంది. ఇంకేం కావాలి, వీళ్ళకి ఇంకేం కావాలి. నువ్వు ఇది పట్టుకో, ఇట్లానే నేను చెప్పినట్టు ఇట్లా ఇట్లా అది చూడు. గుడ్. ఇస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. థ్యాంక్ యూ. ఇచ్చేయండి. Never go back. Say always, I will stand first. Never say. Teachers mentor person you came out. No, you are always fortunate. Don't insult. రెస్పాన్సిబుల్ అనేది హరివారి వచ్చుంటాడు కూర్చోబెట్టి వాటర్ ఇస్తే ఆయన కూడా మీతో ప్రశాంతంగా మాట్లాడుతుంది. ఆయన ఏ పని నుంచి వచ్చిండు, ఏం చేస్తున్నాడు, మీకు ఏం మాట్లాడుతుంది విషయాలు ఇస్తారు. అర్థమైందా? కాబట్టి మీరు ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ రావడానికి చాలా మంది భయపడతారు. పోలీస్ స్టేషన్ అంటే ఇక్కడ రావచ్చా? వెరీ గుడ్. 24 hours పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ ఉంటుంది. ఏదో పోలీసుల యొక్క త్యాగాలను గుర్తుపెట్టుకోవడానికి అందరినీ ఏదైతే గుర్తుపెట్టుకుంటామో అదేవిధంగా మనకు కూడా త్యాగదనులకి ఒక రోజు కేటాయించబడినది. అదే అక్టోబర్ 21. ఎవరైతే విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా కానీ మన రాష్ట్రంలో కానీ అమరులైనారో ప్రజల సేవ గురించి, వాళ్ళ గురించి మనం ఒక రోజు కేటాయించడం, అదే అక్టోబర్ 1. అది పోలీస్ కమమేషన్ డేగా పిలువబడుతున్నది. సో దాన్ని పురస్కరించుకొని మనము ఈ 1 వీక్ మొత్తము పిల్లలకి కానీ, స్కూల్ పిల్లలకు కానీ, కాలేజ్ పిల్లలకు కానీ, లేకుంటే పౌరులకు కానీ పూర్తిగా పోలీసు యొక్క సేవల మీద అవగాహన కల్పించడానికి మనం చర్యలు చేపట్టి అందులో భాగంగానే ఈరోజు ఓపెన్ హౌస్ అనేది పోలీస్ స్టేషన్లో పెట్టడం. ఈ ఓపెన్ హౌస్లో మనకు పోలీస్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, వైర్లెస్ సెట్ ద్వారా కానీ, లేకుంటే వేరే కమ్యూనికేషన్ మీన్స్ ఏమేమి ఉన్నాయో దాని ద్వారా, తర్వాత అలాగే వెపన్స్ మన దగ్గర పోలీస్ స్టేషన్లో ఏమేమి వాడుతున్నాము. గతంలో వాడేవాళ్ళం ఎక్కువ, కానీ ఇప్పుడు మనం వాటిని చూపెట్టాలి, ఎగ్జిబిట్ చేయాలనే ఉద్దేశంతో స్కూల్ పిల్లలను పిలిపించడం జరిగింది. వాళ్ళకు
దీని మీద ఈరోజు అవగాహన కార్యక్రమం, అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఫంక్షనింగ్ ఏముంటుంది, వాటితో పాటు సైబర్ క్రైమ్ చాలా ఇంపార్టెంట్, పిల్లల మీద చాలా ఎఫెక్ట్ చేస్తున్నది. సో దాన్ని కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ అన్న వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలుగుతారు. సైబర్ క్రైమ్ వల్ల కొన్నిసార్లు ప్రాణాలు పొడగొట్టుకుంటున్నారు, ఎందుకంటే అంత ఎఫెక్టివ్గా సైబర్ క్రైమ్ వర్క్ చేస్తున్నారు సొసైటీ మీద. సో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి దాని మీద కూడా కొంత అవగాహన కల్పిస్తాము. తర్వాత పిల్లలకు కూడా చాలా సెల్ఫ్ డిఫెన్స్ గురించి ఏ విధంగా వాళ్ళు ఎవరిని మొదలు కాంటాక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో దాని గురించి కూడా మీకు చెప్పడం జరుగుతున్నది. సో మనమంతా కలిసి ఏం చేస్తున్నామంటే సొసైటీని ఒక సివిలైజ్ సొసైటీగా తయారు చేసి సొసైటీని ఎప్పుడు కానీ ఫియర్లెస్ సొసైటీ తయారనే ఉద్దేశంతో పోలీసు పనిచేస్తున్నది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం.